తులారాశి వారికి ఈ సంవత్సరం భాగ్యస్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం. తులారాశి వారికి ఈ సంవత్సరం 6వ స్థానమైనటువంటి శత్రుస్థానంలో శని అనుకూలంగా సంచరించడం. ఇంకా తులారాశి వారికి పంచమంలో రాహు, లాభంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం. తులారాశి వారికి గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు, సమస్యలు మీరు చూసారో ఆ సమస్యల నుండి అధిగమించి బయటకు వచ్చి శుభ ఫలితాలు పొందుతారు. సంతానపరంగా ఆనందం, కుటుంబ పరంగా ఆనందం స్పష్టంగా కనబడుతుంది. తులారాశి వారికి అప్పుల బాధలు తొలగుతాయి, ఆర్థికంగా ముందుకు వెళ్తారు. తులారాశి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగుల్లో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. తులారాశి వ్యాపారస్తులకి ఇది అద్భుతమైన అనుకూలమైన సంవత్సరం. తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. తులారాశి రాజకీయ నాయకులకి ఇది అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరం. తులారాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కలిసి వస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ, తులారాశి విద్యార్థులకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు పొందుతారు. తులారాశి స్త్రీలు శుభకార్యాల వంటివి పాల్గొనడం, కొత్త వస్త్రాలు వంటివి కొనుక్కోవడం, అలాగే నూతనంగా ఏమైనా కొనాలన్నటువంటి విషయాల్లో అన్నీ కూడా మీరు అనుకున్నటువంటి విధంగా కొనడం, ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం గృహయోగం, శుభయోగాలు వంటి యోగాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తులారాశి వారు ఈ సంవత్సరం మంచి పేరును సంపాదించుకుంటారు. కుటుంబంలో కూడా మీకు గౌరవం, ఆనందం కూడా కలిసి వస్తాయి. తులారాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే లక్ష్మీదేవిని పూజించండి. కనకధార స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేయండి. అలాగే తులారాశి వారు ముఖ్యంగా ఆదివారం రోజు సూర్యాష్టకం వంటివి పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు.